కాకినాడ జిల్లాలోని పత్తిపాడులో తమపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని సత్తి వినోద్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ 11 రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. న్యాయం చేయవలసిన పోలీసులు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్, పోలీసు ఎయిడ్లను ఉల్లంఘిస్తూ ఆస్తి నష్టం కలిగిస్తున్న చింతాగుల ప్రభాకర్ మరియు వారి మనుషుల్ని బైండ్ ఓవర్ చేసి శిక్షించాలని కోరారు. నా పేరు గత 11 రోజులుగా మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నామండి. మా బావగారి తోట చింతాకుల భాస్కర్రావు అనే వ్యక్తి నాశనం చేయడం జరిగిందండి. దాని మీద మేము ఫిర్యాదు చేయడం కూడా జరిగిందండి. నిన్న కలెక్టర్ గారు మా ధర్నా టెంట్ ఎదురుగుంటా వెళ్తుండగా మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసామండి వినతి పత్రం ఇవ్వడానికి. కలెక్టర్ గారు వెళ్ళి అక్కడ కారు ఆఫ్ చేయడం జరిగిందండి. మేము కలెక్టర్ గారి కారు వద్దకు వెళ్తుంటే ప్రతిపాడు ఎస్ఐ మేడం గారు మా అమ్మగారి మీద చేయి చేసుకోవడం జరిగిందండి. మమ్మల్ని అందరినీ ఆపి చాలా అవమానంగా మీడియా మిత్రులందరూ మాకు సపోర్ట్ చేసి ఎస్ఐ గారు మా మీద ఫాల్స్ కేసులు పెట్టడానికి, మళ్ళీ మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టడానికి, మమ్మల్ని అరెస్ట్ చేయమని రకరకాలుగా మమ్మల్ని బెదిరింపులు చేస్తున్నారండి. ఈ పత్రికా సమక్షంగా మీకు తెలియజేస్తాను. తిరుమల శ్రీవారిని